బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ కు మంత్రి అట్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగుల పేరుతో సరూర్ నగర్ సభలో పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించారని ఆరోపించారు. రేవంత్ పాలన ప్రజాపాలన, బీఆర్ఎస్ ది పేపర్ లీక్ల పాలన అని ఎద్దేవా చేశారు. జెరాక్స్ సెంటర్లలో కేటీఆర్ పేపర్లు అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో 67,700 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు మంత్రి అట్లూరి లక్ష్మణ్. యువగర్జన అని చెప్పేసి సరూర్ నగర్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని పెయిడ్ ఆర్టిస్టులతోని పెయిడ్ వర్కర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని నోటికి ఎంత వస్తుంత మాట్లాడే కేటీఆర్కు ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీ పాలన అయితే పేపర్ లీకులతోని పరిపాలించింది. కేటీఆర్ యొక్క హయాంలో పడి నిరుద్యోగ యువకులకు కేవలం హాల్ టికెట్లకు పరిమితం చేసుకుంటూ జిరాక్స్ సెంటర్ లోపల పేపర్లు అమ్ముకునే దుస్థితిని తీసుకొచ్చి ఇవాళ సరూర్ నగర్కి వచ్చిన మీడియాకు వచ్చినటువంటి యువతన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా, బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పెయిడ్ వర్కర్సా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అంటున్నా. కేటీఆర్ ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ ఉద్యమానికి యువత ముందు వరుసలో ఉంటే వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టిళ్ళు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీ యొక్క స్వలాభం కోసం యువత పక్షాన మీరు నిలబడటం. మరి ఆ విధంగా మేము ఈరోజు సుమారు 67,763 నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్ళల్లో సంతోషం రేపు పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అనేక అంశాల విషయంలో కూడా మేము ప్రజల మధ్యలో ఉండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఏం అర్థమవుతలేదు మా బావకు బావమార్దికి ఇద్దరికి. ఏదో విధంగా వారానికి ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమం తీసుకొని సోషల్ మీడియాలో సోషల్ యూనివర్సిటీ ద్వారా నోటికి ఇష్ట ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఏది పడితే అదే మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలి.